సంబంధించి కూడా పోలీసులు అయితే ఛేదించడం తెలుస్తోంది. ఇటు ఒక మైనర్ బాలుడిని ఇటు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే అతన్ని కుకట్పల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, మనం చూస్తున్నాం ఇటు ఒక మైనర్ బాలుడిని అయితే ఇటు బాలిక హత్య కేసుకు సంబంధించి కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి ఆధారాలతో బాలుడిని అదుపులోకి తీసుకున్నారనుకోవచ్చు? కుకట్పల్లిలో బాలికను అత్యంత దారుణంగా కత్తిపోట్లతో హత్య చేశారు. కానీ హత్య జరిగి 5 రోజులు అవుతుంది. ఈ రోజుకి 5 రోజుల నుంచి పోలీసులు అనేక కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు. మొత్తం అటు ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ దాదాపు కుకట్పల్లి హత్య జరిగినటువంటి ప్రదేశం నుంచి దాదాపు 200-300 మీటర్ల వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ రోజంతా కూడా ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్ళి మళ్ళీ వచ్చేన సమయానికి సంబంధించిన ఆ టైంలో మర్డర్ జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన ఏరియాలో నిందితులు ఎవరు హత్య చేశారనే దానికి సంబంధించి అన్ని కోణాల్లో కేసుని దర్యాప్తు చేశారు. అంటే ఈ రోజు వరకు కూడా కేసుకు సంబంధించిన మిస్టరీ ఒక మిస్టరీగా మిగిలిపోతుందా అనే దానికి సంబంధించి ఊహాగానాలు మొదలైన తరుణంలో పోలీసులు ఈ కేసులో హత్య చేసిన మైనర్ బాలుడు నిందితుడిగా గుర్తించారు. అనేక ఆధారాలు సేకరించారు. అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ సిగ్నల్స్, టవర్స్లో ఉన్నటువంటి లొకేషన్లో ఏ సెల్ ఫోన్స్ ఉన్నాయి, ఎన్ని అక్కడ ఆ టవర్ లొకేషన్కి సంబంధించిన కాల్స్ వెళ్ళాయి, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసిన తరుణంలో ఎవరు కూడా బయట నుండి వచ్చి వెళ్ళిన దాఖలాలు ఇంట్లో కనబడలేదు. కాబట్టి ఈ హత్య చేసింది పక్క ఇంట్లో ఉన్నటువంటి బాబే అని చెప్పేసి కూడా పక్కింట్లో ఉన్నటువంటి ఒక్కొక్కరిని విచారిస్తున్న క్రమంలో ఈ బాబును కూడా పిలిచి వారి తల్లిదండ్రుల సమక్షంలో విచారించిన సందర్భంలోనే తానే హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 3 రోజుల నుంచి కూడా ఆ హత్య జరిగినటువంటి ఆ బస్తీ నుంచి పక్కనున్నటువంటి ఇండ్ల వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ పిలిచి విచారించారు. వాళ్ళ ఇంట్లోకి ఎవరు వచ్చారు, ఎప్పుడు ఎవరైనా వెళ్ళారా, అనుమానితులను ఎవరైనా గుర్తించారా, మీకు ఎవరిపైన డౌట్ వచ్చిందా అనే దానికి సంబంధించిన ఆ సమాచారాన్ని అంతా కూడా పోలీసులు 100 మందిని విచారించారు. సాక్షులుగా వారికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అసలు ఈ హత్యకు సంబంధించిన మిస్టరీ ఏముందనే దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ నేపథ్యం, ఎందుకంటే బాలిక చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మాకు ఎవరిపైన అనుమానం లేదు, మాకు ఎవరు శత్రువులు లేరు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు అనుమానం వ్యక్తం చేయలేదు. ఎవరు హత్య చేశారు, అసలు ఎవరు ఇంత చిన్న వయసు ఉన్నటువంటి బాలికను హత్య చేయాల్సిన అవసరం వచ్చిందనే దానికి సంబంధించి పోలీసులు లోతైన దర్యాప్తు చేశారు. ఇంట్లో ఉన్నటువంటి క్లూస్ టీమ్ ద్వారా క్లూస్ సేకరించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా మొత్తం అనుమానితుల ఎవరైతే కదలికలు కావచ్చు వాటన్నిటికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ఆ పక్కింటి బాలుడే ఈ హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ బాలుని విచారించిన సందర్భంలో తానే హత్య చేసినట్టుగా పోలీసుల ముందు ఒప్పుకోవడంతో ఈ హత్య కేసు మిస్టరీ వీడిందని చెప్పొచ్చు. కానీ మైనర్ బాలుడు ఇన్ని కత్తిపోట్లు ఏ విధంగా పొడిచాడు, అసలు దొంగతనానికి వచ్చిన బాలుడు పక్కింట్లో ఉన్నటువంటి వారంటే సహజంగా అందరికీ పరిచయాలు ఉంటాయి. పక్కింట్లో ఎదురుబొదురు ఉన్న వారికి ఖచ్చితంగా మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు ముఖ్యంగా కలిసిపోయి అందరితో ఆడుకుంటూ ఉంటారు సాయంత్రం సమయంలో. ఆ సమయంలో అలాంటి అంటే తనతో పాటే పెరుగుతున్నటువంటి చిన్నారిని ఇంత దారుణంగా హత్య చేయడానికి గల కారణాలు ఏంటనే దానిపైన ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బాబుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు హత్య చేయడానికి గల కారణాలు ఏంటి, దొంగతనానికే వచ్చి హత్య చేశాడా లేకుంటే ఇంకా ఇతర కారణాలు ఉన్నాయా, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నిటిని కూడా సేకరిస్తున్నారు. అసలు బాబు హత్య చేయాలని అంటే ఒకవేళ చోరీకే వెళితే అక్కడ ఏం చోరీ చేశాడు, దొంగతనానికి ఏం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళాడు, ఈ హత్య చేసిన తర్వాత ఎక్కడి నుండి బయటికి వెళ్ళాడు అనేది ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పక్కపక్కే ఇల్లు అంటే పక్కపక్కనే దాదాపు 2-3 మీటర్ల దూరంలోనే స్లాబ్స్ ఉంటాయి. కాబట్టి ఆ స్లాబ్ నుండి ఈ స్లాబ్కి జంప్ చేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే సీసీ కెమెరా ఉంది, ఆ గల్లీలో సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఎవరి ఆనవాళ్ళు అక్కడ కనిపించలేదు. అసలు ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు, ఒకవేళ బయట నుండి వచ్చిన వ్యక్తులు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే సీసీ ఫుటేజ్ ఉండాలి కదా అని చెప్పేసి కూడా పోలీసులు చాలా కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేశారు. ఉన్న టెక్నాలజీని అంతా కూడా వాడారు. అసలు ఈ హత్యకు సంబంధించిన
అనేక మందిని విచారించారు. 5 రోజుల నుంచి పోలీసులంతా కూడా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఎవరైనా బయటి వ్యక్తులు హత్య చేసి పారిపోయారా, వాటికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా సేకరించిన తర్వాత ఎక్కడ ఎలాంటి క్లూ దొరకనప్పుడు ఇప్పుడు ఇంటి పక్కన ఉన్నటువంటి వారిని అనుమానితులను ఒక్కొక్కరుగా విచారిస్తున్న సందర్భంలోనే ఈ బాలుడిపై అనుమానం రావడం, బాలుడిని గట్టిగా విచారించిన సందర్భంలోనే తానే హత్య చేశానని చెప్పేసి ఒప్పుకోవడంతో పోలీసులే షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాల మైనర్ బాలుడు ఒక చిన్నారిని ఇంత దారుణంగా అన్ని కత్తిపోట్లు, దాదాపు 15 నుంచి 16 కత్తిపోట్లు ఆ బాలికపై పొడిచి హత్య చేసి ఆ తర్వాత మళ్ళీ ఏది తెలియనట్టే తను ఇంట్లో ఉంటున్నాడంటే అంటే ఏం జరిగిందనే దానికి సంబంధించి ఇప్పుడు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అసలు బాబు హత్య చేయడానికి కారణం కేవలం దొంగతనానికి వచ్చి ఆ పాప చూసి చెప్తుందని హత్య చేశాడా, లేకుంటే రోజు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఏదైనా గొడవ జరిగి కక్ష పెంచుకొని హత్య చేశాడా, అసలు దేనికోసం బాబు హత్య చేశాడనేదే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. మొత్తం ఆ 5 రోజుల నుంచి కూడా మిస్టరీగా మారింది. అసలు బాపని ఎవరు చంపారు, ఎక్కడి నుండి వచ్చి చంపారు, ఇంట్లోకి ఎవరు వెళ్ళినట్టు సీసీ ఫుటేజీలు బయట నుండి లేవు కాబట్టి ఇంటి పక్కల ఉన్నటువంటి వాళ్ళపైనే మొదట అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఇంట్లో బిల్డింగ్లో ఉన్నటువంటి వారందరిని విచారించారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరిని విచారించిన తర్వాతే ఈ బాలుడే ఈ హత్య చేసినట్టు పోలీసులు కన్ఫర్మేషన్కి వచ్చారు. బాబు హత్య ఎలా చేయాలనే దానికి సంబంధించి కూడా ఒకవేళ ప్రీప్లాన్డ్గా ఈ మర్డర్ చేయాలనుకున్నాడా, లేదంటే క్షణిక ఆవేశంలోనే హత్య చేశాడా, ఈ హత్యకు వాడిన కత్తి తనతో పాటే తెచ్చుకున్నాడా, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి కత్తిని వాడి హత్య చేశాడా, దానికి సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవేళ ప్రీప్లాన్డ్గా హత్య చేయాలనుకొని వచ్చుంటే ఎందుకు హత్య చేశాడనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సిన అంశంగా మారింది. ఆ బాబు ఆ బాలికనే అత్యంత దారుణంగా ఒకవేళ చిన్న కత్తిపోట్లు జరిగితేనే భయపడి వెళ్ళిపోయే పిల్లలు అలాంటి 10 సంవత్సరాలున్న బాబు ఇంత దారుణంగా దాదాపు 15-16 కత్తిపోట్లు ఆ బాలిక పైన పొడిచి హత్య చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో నుంచి ఎలాంటి క్లూస్ దొరకకుండా తప్పించుకున్నాడంటే ఏ విధంగా చేశాడు, ఏ విధంగా వెళ్ళాడు, ఇతనికి ఇంకెవరైనా సహకరించారా, లేదంటే ఎందుకంటే ఒక్కడే ఈ హత్య చేశాడా, లేదంటే ఇతనితో పాటు ఇంకెవరైనా వచ్చారా, వాటికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇన్ని రోజుల పాటు హత్య ఎవరు చేశారనేదే ఒక మిస్టరీగా ఉండే, ఇప్పుడు బాబే హత్య చేశాడని చెప్పేసి పోలీసులు గుర్తించారు కాబట్టి ఇప్పుడు ఆ బాబుకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అతనితో ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉంటున్నారు, ఎవరెవరైనా సహకరించారా, లేదంటే బాబు ఒక్కడే హత్య చేశాడా, వాటన్నిటికి సంబంధించిన దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొదట తల్లిదండ్రులు ఆ బాలిక చనిపోయిన తర్వాత మాకు ఎవరిపైన అనుమానం లేదు అన్న తరుణంలో పోలీసులు అనేక కోణాలు, ఎందుకంటే దొంగతనానికే వచ్చిన వారు ఎవరైనా హత్య చేసి ఉంటారని చెప్పేసి కూడా భావించారు. అదేవిధంగా ఇంటి పక్కనున్న బాలుడే హత్య చేశాడని చెప్పేసి ఇప్పుడు విచారణలో తేలింది. కాబట్టి బాబు ఎందుకు ఈ హత్య చేశాడనే దానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు వివరాలు వెల్లడిస్తే విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. మరికొద్దిసేపట్లోనే బాలనగర్ డీసీపీ సురేష్ కూడా ఈ కేసుకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు కూడా మీడియాతో వెల్లడిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆ బాబుని మాత్రం విచారిస్తున్నారు. బాబుకి సంబంధించిన సమాచారం కోసం పాప తల్లిదండ్రులను కూడా ఈరోజు ఉదయం కుకట్పల్లి పోలీస్ స్టేషన్లోనే ఉంచి వారిని కూడా వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. బాబుకి ఆ పాపకి గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా, ఏమైనా జరిగాయా, ఆ బాబు వాళ్ళ ఫ్యామిలీతో మీకేమైనా గొడవలు జరిగాయా అనే దానికి సంబంధించి కూడా అన్ని వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాతే బాబే హత్య చేశాడు, కానీ హత్య దేనికోసం చేశాడు అనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సిన మిస్టరీగా ఉంది. దొంగతనానికే వచ్చినట్టయితే ఒకవేళ దొంగతనం చేస్తుంటే పాప చూసి ఆ తర్వాత తల్లిదండ్రులకు కానీ చుట్టుపక్కల వారికి చెప్తుందనే భయంతోనే హత్య చేశాడా, లేకుంటే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. ఒక చిన్నారిని ఇంత దారుణంగా హత్య చేశారు, అసలు హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కాలనీలో ఉన్నటువంటి అటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్న తరుణంలోనే నిందితుడు దొరికాడు. ఇంటి పక్కల ఉన్నటువంటి వారిని ఒక్కొక్కరుగా అనుమానితులను గట్టిగా విచారించిన సందర్భంలోనే ఈ బాలుడు వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చినట్టు ప్రస్తుతం తెలుస్తుంది. 10th క్లాస్ చదువుతున్న బాలుడు అంటే దాదాపు 15 నుంచి 16 సంవత్సరాలు ఉంటాయి. ఆ బాలుడు ఇంత దారుణంగా ఒక చిన్నారిని హత్య చేసేదానికి గల కారణాలు ఏంటనేదే ఇప్పుడు
ఈ కేసులో మిస్టరీగా మారాయి. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బాలుడు అదుపులోనే ఉన్నాడు. బాలునికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా పోలీసులు తెలుసుకుంటున్నారు. ఈ రోజు లేదా రేపు అతన్ని రిమాండ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. బాలుని జువెనైల్ హోమ్కి, మైనర్ బాలుడు కాబట్టి అతన్ని జువెనైల్ హోమ్కి తరలిస్తారు. తర్వాత ఈ కేసుకు సంబంధించిన పూర్తి విచారణ కూడా పోలీసులు చేసే అవకాశం కనబడుతుంది. కానీ 5 రోజులుగా పోలీసులు అనేక కోణాల్లో ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేసిన తరుణంలోనే ఈ కేసు ఈ రోజు ఛేదించారు పోలీసులు. మైనర్ బాలుడే హత్య చేశాడని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్. కుకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల అదుపులో ఓ అనుమానితుడైతే ప్రస్తుతం ఉన్నాడు. పక్క బిల్డింగ్ లో నివాసం ఉంటున్న మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు సేకరించిన అన్ని ఆధారాలతో మైనర్ బాలుడే హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 18న సహస్ర హత్య జరిగింది. సహస్ర తండ్రి కృష్ణ బైక్ మెకానిక్, తల్లి రేణుక ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం ఉదయం 9 గంటల సమయంలో బయటకు వెళ్లారు. సహస్ర స్కూల్లో స్పోర్ట్స్ మీట్ కారణంగా ఇంట్లో ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం 12:30 సమయంలో తండ్రి కృష్ణ ఇంటికి వచ్చి చూసేసరికి సహస్ర రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె శరీరంపై 15కి పైగా కత్తిపోట్లు, అందులో మెడపై 10